హలో హాయ్ అందరూ బాగున్నారా? నేను ఎవరా తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. ఇక వంటలకైతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక మనం మష్రూమ్స్ కర్రీ చేసుకుందాము. దానికైతే కావాల్సిన ప్రాసెస్ అయితే ఇక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, అంటే అక్కడ పెట్టాను 4 పచ్చిమిరకాయలు. ఇక ప్రాసెస్కి వెళ్దాము. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకండి నా మీద అంత అలుగుతున్నారు? మంచి మంచి వీడియోలు ఇక్కడి నుంచి పెడతాను. కొంచెం నాకు కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఓకేనా? అయితే మనమైతే ఇప్పుడైతే ఇది పెడదాము, పెట్టి వెలిగిద్దాము. ఇప్పుడైతే నూనె వేద్దాము. ఒకటి, 2, 3 మాది ఇదన్నమాట. కొంచెం ఎక్కువే పడుతుంది. దీంతో 4 స్పూన్లు మనం హీట్ ఎక్కే వరకు. పచ్చిమిరకాయలు అయితే పచ్చిమిరకాయలు అయితే తరిగి పెట్టుకున్నాం కదా. ఇంకా మనం దీంట్లో నూనె పోసేస్తాం ఆల్రెడీ. వేగిందా? ఇప్పుడు మనం 2 కలిపి వేసుకుంటే బెటర్, ఓకేనా? ఆ ప్రాసెస్ అయితే పాతోళ్ళకు తెలుసు, ఎందుకంటే నేను ఉల్లిపాయల్లోనే ఉప్పు వేస్తా. ఇది అయితే దొడ్డుప్పు, అంటే కళ్ళుప్పు తెలుసుగా కొంతమందికి. మాకు తెలంగాణలో దొడ్డుప్పు అంటాం, ఆంధ్రాలో కళ్ళుప్పు అంటారు. నేనైతే 1.5 స్పూన్. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కొనుక్కున్నప్పుడు ఈ స్పూన్ మాత్రము పడేయమాకండి, ఎందుకంటే ఇలాంటి దాంట్లోకి అవసరం వస్తుంది. ఇప్పుడు ఇది పసుపు, ఎందుకంటే ఉల్లిపాయలలో పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. అది మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టకుండా ఉంటే డ్రై అయ్యి ఫ్రై లాగా అవుతుంది. మూత పెడితే గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఈ స్పూన్ అప్పట్లో వచ్చేది స్టీల్ స్పూను, తెలుసు కదా, ఐస్ క్రీమ్లలో, ముంత ఐస్ క్రీమ్లలో. అవి కూడా నేను సేవ్ చేసి పెట్టిన. ఇప్పుడు ప్లాస్టిక్వి వచ్చినాయి. ఇలాంటివి ఏవి వచ్చినా కానీ పడేసుకోమాకండి. అప్పుడు ఇలా పసుపులో వేసుకుంటాం, ఓకేనా? మనం కలుపుకుందాము, ఎందుకంటే కలిస్తేనే కదా మగ్గుతుంది. మనం ఓకేనా? ఇప్పుడు మేమైతే ఈ చపాతీ పిండి చూసారా, ఆల్రెడీ కలిపి పెట్టాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం అనుకో, చాలా మెత్తగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. మనం ఏంటంటే చేసుకుంటే 1-2 గంటల ముందే తడిపి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడే తడిపి పెట్టాను, ఎందుకంటే ఈ కర్రీలోకి నాకు అది చపాతీ ఇష్టం కాబట్టి. సరే, ఇప్పుడు మష్రూమ్స్ కట్ చేసుకుందాం. మష్రూమ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇవి ఉన్నాయి కదా, అందరూ అన్నీ పీక్ పడేస్తారు. పీక్ పడేయద్దు ఏవైనా సరే. చూసారా, ఇలా కట్ చేసుకొని మనం అన్నీ ఇలా నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఒకప్పుడు మా ఊరంటే నా పుట్టిల్లు చౌటుప్పలో. మా ఇంటి పక్కన అప్పట్లో పొలాలు ఉండేవి. ఇప్పుడంటే చౌటుప్పలో ఒక సిటీ మాదిరిగా అయిపోయింది. కానీ అయితే మా ఇంటి పక్కన ఒక గౌన్లోళ్ళు ఉండేది. మేము అత్త అని పిలిచేవాళ్ళము. ఆ అమ్మాయి మమ్మల్ని వదిన అని పిలిచేది. బాగా నాకు ఫ్రెండ్ అది, అసలు నిజం చెప్పాలంటే. అయితే వాళ్ళ నాన్న కళ్ళు ఒడిసేవాడు. కళ్ళు అంటే తెలుసు కదా. అయితే ఇవి అప్పుడు దాంతో పాటు వెళ్ళేదాన్ని అనమాట వాళ్ళ తాటి చెట్టు కాడికి. వెళ్తే పుట్టలు ఉంటాయి కదా, పుట్టల మీద మొలిసేది. మనకు తెలిసేది కాదు ఇవి తింటారని. మనకేం తెలుసు? అసలు మా తెలంగాణ సైడ్ తినరు, తక్కువ ఇవి. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళని చూసి నాకు బాగా అనిపించి తింటున్నా. అప్పుడేమో పుట్టల మీద మొలిసేడు, ఇప్పుడు ఏంటో తెలుసా, పండిస్తున్నారు. అవి కొనుక్కొచ్చుకొని మనం తింటున్నాం. ఇక ఏం చేస్తాం మరి, ఇప్పుడు అంతా అదే తిండి కదా. ఇక ఏదైనా కానీ ఇది ఉండేది. అప్పుడు తెలిసేది కాదు, లేకపోతే తెలిసినట్టు ఉన్నట్టు అయ్యిండి ఉంటేనా మస్తు కొనుక్కున్నా. చూసారా ఎలా మగ్గిందో, ఫ్రై కాకుండా నీట్గా ఆయిల్లో మగ్గుతుంది అనమాట. అప్పుడేమో పుట్టగొడుగులు, మేమైతే పుట్టగొడుగులు అంటాము. ఇక ఇటు సైడ్ ఏమో హైదరాబాద్లో, ఇటేమో మా ఇది తెలంగాణే కదా. తెలంగాణ అయినా కానీ ఇక్కడ ఇంకా ఆంధ్ర వాళ్ళు కానీ వీళ్ళు అందరూ ఉన్నారనుకోండి, మష్రూమ్స్ అంటారు. మేమైతే పుట్టగొడుగులే అంటాం. ఇక మీరు ఎంతమంది ఏమంటారో మరి నాకైతే చెప్పండి.
మాకు తెలిసినంత వరకు అయితే పుట్టగొడుగులు కొనుక్కొచ్చుకొని తింటున్నాం. అప్పుడైతే శుభ్రంగా మన పొలం గట్ల మీద పుట్టలు ఉన్న కాడల్లా పుట్టగొడుగులు ఉండేవి. ఇప్పుడు కొనుక్కొని అది సీజన్. ఇప్పుడు ఏ సీజన్ పడితే ఆ సీజన్ ఉంటుంది. ఓకేనా. ఇక ఇప్పుడైతే మనం అల్లం వెల్లిపాయ వేగింది మంచిగా, చూసారా. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. దీంట్లో స్పూన్ పెట్టడం మర్చిపోయినా. కొంచెం మంచిగానే వేసుకోండి, మటన్లో చికెన్లో వేసుకున్నట్టు. ఎంత అయితే వేస్తున్నా నేను. దాంతోపాటు కారం వేస్తా. ఉప్పు అయితే చూసి వేసుకుంటే బెటర్ కదా. ఉప్పు చూసి చాలే. చపాతీలో కదా ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం, ఎందుకంటే నల్ల పచ్చిమిరకాయ కదా, పొగరు ఎక్కువ, అందుకని కొంచెం కారం. ఇక ఓకేనా. ఇప్పుడు మష్రూమ్స్ వేద్దాం. మనం మొత్తం కలపకపోయినా పర్వాలేదు, అవి మగ్గాలన్నమాట. కొంచెం వాటర్ వచ్చేస్తుంది అది. ఇప్పుడు మన టమాటాలు అయితే మిక్సీ గిన్నెలో వేసా. ఇప్పుడు మిక్సీ పడతా, చూద్దాం. చూసారా, వాటర్ అలా వచ్చేస్తాయి అన్నమాట దీనికి, మష్రూమ్ కర్రీకి. ఎందుకంటే మష్రూమ్స్ ఇక వాటర్ ఎందుకో వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం ఇది మిక్సీకి వేసాం కదా, ఇది కూడా వేసేద్దాం, ఎందుకంటే ఉడుకుతూ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా ఉడుకుతుంటుంది. కలిపేద్దాం. మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. అబ్బా, ఇంకా వాటర్ ఎందుకు చెప్పండి. చూసారా, కొంచెం టమాటా మిక్సీకి వేసుకుంటే కొంచెం గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది. ఇక మనకు ఇది కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట, ఉడకాలి కదా మష్రూమ్స్. మళ్ళీ మనం మూత పెట్టేసి కొంచెం దగ్గరకు అయినాక చూద్దాం. కూర అయితే ఇంకా ఫైనల్కి వచ్చింది. వాళ్ళు చూసారా, ఆయిల్ వచ్చేసింది, అంటే కూర అయిపోతున్నట్టు. మనం ఈలోపు కొత్తిమీర అవన్నీ వేసేసుకుందాం. ఉప్పు చూడాలి కదా, ఉప్పు చూస్తా. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెమే. కారం ఎక్కువ అయింది. ఓకే, సరే. కొంచెం కొత్తిమీర అవన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఉప్పు కరుగుతుంది కదా కొంచెం. ఓకేనా. ఇక మనం కొత్తిమీర కొంచెమే మసాలా, నేను ఇంట్లో చేసింది కాబట్టి ఇది మాత్రం వేస్తున్నా. ఇక కొత్తిమీర అయితే మనకు చిన్నదైతే ఎక్కడ దొరకట్లేదు, అంత హైబ్రిడ్ కొత్తిమీరే, అన్ని కాడలే ఉంటుంది కొత్తిమీరలో. కానీ ఏం చేయలేము కదా. ఏంటంటే ఇది హైదరాబాదులో అన్నీ ఊరికే రావు, అందుకని ఏవైనా కొని తెచ్చుకోవాలి. కాబట్టి చిన్న కొత్తిమీర అంటే మనం వేసుకోవాలి తప్ప. అక్కడ చూడండి పుల్లలు కనబడుతుంది. ఇప్పుడైతే ఇది కర్రీ అయిపోయింది. ఓకేనా. ఇక మనం చపాతీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఇక బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా మీద అంత కక్ష. ఒక లైక్ కొట్టడానికి అసలు ఎవ్వరు, మా వాళ్ళు చూసినా లైక్ కొట్టారు, బయట వాళ్ళు చూసినా లైక్ కొట్టారు. మంచిగా చూసి కొత్త వీడియోలు పెడతా, అందుకే చిరాకు వచ్చి పెట్టట్లేదు, మీరు ఎవరు లైక్ చేయట్లేదని. బాయ్ ఫ్రెండ్స్.